ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు వందనాలు. ఈ సమయాన్ని మా అందరికీ దేవునికరంగా చేయండి. వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాలు మీరే కార్యం జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలు, గత కొన్ని వారాలుగా నోవహు గారి యొక్క కుటుంబాన్ని గురించి మనం చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాం. ఈ దినాన మరొక అంశాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. ఇన్ ద సెకండ్ మంత్, on the 27th day of the month, the earth had dried out. Then God said to Noah, go out from the ark, you and your wife and your sons and your sons' wives with you. ఈ చదవబడిన వాక్య భాగంలో 15వ వచనం, అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడల నుండి బయటికి రండి. దెన్ గాడ్ సెడ్ టు నోవా. ఈ మాటలో నోవా గారి కుటుంబం నుంచి నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, దేవుడు ఏం చెప్తారో ఆ విషయం వినేంత వరకు కూడా వారు ఉన్న చోటనే ఉన్నారు, ఎన్నడూ కంగారు పడలేదు. నోవా ఎదురు చూశారు దేవుని యొక్క మాట కోసం. ఆయన ఏం చేయమంటే అది మాత్రమే చేయగలిగారు. శ్రోతలు, ఒక కుటుంబం దీవించబడాలి అంటే, ఒక కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా ఉండాలి అంటే, ఆ కుటుంబంలో ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణం దేవుని మాట మీద ఆనుకొని ఎదురు చూడటం. నేటి కుటుంబాల్లో దేవుని మాట కోసం ఎదురు చూడటం అనేది చాలా అరుదుగా కనబడే విషయం. మనం అనుకున్న టైంలో పని జరిగిపోవాలి, మనం అనుకున్న విధంగా జరగాలి. మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగితే తట్టుకోలేని పరిస్థితులు అనుదినం మన కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. సో దేవుడు నోవా గారి యొక్క జీవితంలో నమ్మకత్వాన్ని చూశారు. ఆయన ఎంత విశ్వాసత కలిగినటువంటి వ్యక్తి. మనకి నోవా గారికి ఉన్న మరొక వ్యత్యాసం ఏంటంటే, దేవుని మాటలు చదువుతాం, దేవుని మాటలు చెప్తాం, దేవుని మాటలు వింటాం, కానీ మనకు నచ్చిందే చేస్తాం. ఆ కారణం చేత మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకుండా పోతా ఉన్నాయి. ప్రియ శ్రోతలు, ఈరోజు నీ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనం అందరం దేవుని మాట విన్నవాళ్ళమే, దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళమే, ఒకవేళ ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పిన వాళ్ళమే అయినప్పటికీ మన జీవితాల్లో దేవుని మాట ప్రకారం చేసిన సందర్భాలు అది తక్కువ. అలా చేసినప్పుడు మన జీవితాల్లో విజయాలు వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఆయన మాట విని మన మాట చొప్పున చేశామో అప్పుడే మన కుటుంబాల్లో పతనం ప్రారంభమై ఉండాలి. ఈ మాటలు వింటా ఉన్న మనందరం యథార్థంగా మనం ఆలోచించుకుంటే మన కుటుంబాలు పతనమైపోవడం కానీ, మన వ్యక్తిగత జీవితాలు పతనమైపోవడం కానీ, ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి రాకపోవడం కానీ కారణం ఏంటంటే, వినడం ఒక ఎత్తు, విన్నదాని ప్రకారం చేయడం మరొక ఎత్తు. ఇక్కడ రాయబడిన మాట బల అద్భుతమైన మాట. భూమి ఎండి ఉండెను, అప్పుడు దేవుడు బయటికి రండి అని చెప్పాను. దేవుడు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే చేశారు నోవా గారి కుటుంబం. వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 19వ వచనం, ఆదికాండం 8:19. ఇది 20 చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి
పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. Then Noah built an altar to the Lord and took some of every clean animal and some of every clean bird and offered burnt offerings on the altar. సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు దేవుని మాట వినడం మాత్రమే కాదు, వారు మొట్టమొదట చేసిన పని దేవునికి బలర్పించారు అన్నమాట. మొదటి పని వాళ్ళు చేసింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించారు అన్నమాట. ఎవరైతే ఆరాధిస్తారు అంటే వారు ప్రత్యక్షంగా అనుభవించారు ఒక కఠినమైన పరిస్థితుల్లో దేవుని మాట వినడాన్ని బట్టి ఎంత మేలు జరిగిందో, వినకపోవడాన్ని బట్టి ఎంతమంది నష్టపోయారో వారే సజీవమైన సాక్షులు. అలాంటి సాక్షులైనటువంటి వారు ఈ దినాన్న తిరిగి మరలా దేవుడు ఆ కుటుంబాన్ని సజీవంగా ఓడల నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వారు మొట్టమొదట చేసిన పని దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. మన జీవితాల్లో అనేక సార్లు మేలు పొందుకున్నప్పుడు ఆరాధించడం సహజం, కానీ నష్టం ఎదురైన సమయాల్లో ఆరాధించడం అనేది కష్టం. రెండవ మాట, మనకి ప్రశ్నించడం అలవాటు ప్రభువుకు అప్పగించుకోవడం కంటే. కానీ నోవా గారు ఎంత నమ్మకంగా ఉన్నారండి అంటే వారిని కాపాడిన ప్రభువుని హృదయపూర్తిగా ఆరాధించడం మొదలుపెట్టారు. మనందరూ ఒక మాట చూద్దాం. 116 కీర్తన 12 వచనం చదువుకుందాం. 116 కీర్తన 12 వచనం చదువుకుంటే అక్కడ కీర్తనకారుడు ఏ విధంగా ఆరాధించారో మనకు అర్థమవుతుంది. 116 కీర్తన 12 వచనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రం చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ఈ కీర్తనకారుడు చెప్తా అన్నమాట, ఏం చేస్తే సరిపోతుంది ఆయనకి? నా రక్షణ పాత్రను చేతపట్టుకుంటాను. ప్రియ శ్రోతలు, మరణం నుంచి తప్పించినవాడు, పాపశాపము నుంచి తప్పించినవాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి దేవుడు మన చిన్న జీవితాల్లో ఆయన చేయలేని పని ఏముంటుంది చెప్పండి? అనేక సార్లు మనం ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోని కారణం చేత మనం జారిపోవడమే కానీ ఆయన ఎన్నడూ కూడా మాట తప్పిన దాఖలాలు లేవు. ఆ నోవహు గారి దేవుడే మన దేవుడని మనకు అర్థమైతే మన జీవితాల్లో ప్రతి సమయంలో కూడా ఆరాధించబద్ధులమై ఉంటాం. అంత మాత్రమే కాదు, మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56 వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56 వచనం ఎట్లనగా, తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు అనే మాట. దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. అలాంటి దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన కుటుంబంగా నోవా గారి కుటుంబం కనబడతా ఉంది. ఆ సమయంలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో, కానీ అన్ని కుటుంబాలు వాక్యం విన్నాయి, మాట విన్నాయి, కానీ ఆ మాటకు తలూపినాయి, కానీ హృదయంలో మాత్రం ఆ మాటను స్థాపించలేకపోయినాయి. ప్రియ శ్రోతలు, ఈ దినాన్ని ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనమందరం కూడా ఎందుకు స్ట్రెస్ గుండా వెళ్తామండి అంటే, ఎందుకు లేని బాధను కొని తెచ్చుకుంటామన్నప్పుడు మన జీవితాల్లో ఒకే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట తప్ప అందరి మాటలు వింటాం, దేవుని మాటకు తప్ప అందరి మాటలకు చెవుకుతాం, దేవుని మాటకు తప్ప అన్నిటినీ లోబడతాం, ఒక దేవుని మాటను మనం ధిక్కరిస్తూ ఉంటాం. ఇది మన ఆత్మీయ జీవితాలు క్షేమకరమైనది కాదు. ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 16 వచనం చదువుకుందాం. అక్కడేమని ఉంటుందండి అంటే,
మీరు చదవండి. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడ్డు అనే మాట. హూ ఎవర్ బిలీవ్స్ విల్ నాట్ బీ ఇన్ హ్యాస్టీ అనే మాట. రైట్? విశ్వసించువాడు కలవరపడ్డు అనే మాట మనం విన్నాం. మన జీవితాల్లో కలవరం, విశ్వాసం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే మీరే ఆలోచించండి, మన విశ్వాసాలు అనుకోవాలా, ఏమనుకోవాలి? వాస్తవానికి నోవా గారి యొక్క కుటుంబానికి ఉన్నంత కలవరం మరెవరికి లేదు. ఆయన 100 సంవత్సరాలకు పైగా ఆయన వాక్యం ప్రకటించారు, చాలా పెయిన్ తీసుకున్నారు, ఓడ నిర్మించారు. ఇంత పని చేస్తే చివరికి ఎవరు ఆయన మాట వినలేదు. ఆయన కుటుంబం మాత్రమే ఓడెక్కారు. ఓడెక్కటం మాత్రమే కాదు, ఒక గొప్ప పెను ప్రమాదం వచ్చింది, ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో మొత్తం కొట్టుకొని పోయారు. కొట్టుకొని పోవడం మాత్రమే కాదు, వారికి పరిచయమైన వాళ్ళు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు, అతని దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, అన్నం తిన్న వాళ్ళు అయి ఉండొచ్చు, పని చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, సహాయం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇన్ని చేసినప్పటికీ వారి జీవితాల్లో కనబడినటువంటి విషయం విశ్వసించకపోవడమే. మరి నోవా వారి కుటుంబం కలిసి ఎందుకు ఓడలోకి వెళ్ళింది అన్నప్పుడు కారణం విశ్వాసం మాత్రమే. బయట నశించిన వారికి, లోపల రక్షించబడిన వారికి ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటంటే విశ్వాసం మాత్రమే. సో ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? విశ్వసించువాడు కలవరపడ్డు అనే మాట. ప్రియ శ్రోతలు, మన జీవితాల్లో ఎన్ని కలవరాలు కదా, ఎన్ని కలవరాలు. మన దేవుడు ఎంతగా పట్టించుకునే దేవుడు. మన కలవరం ఆయన పట్టింపును చులకం చేస్తుంది. మన కలవరం ఆయన ప్రేమను శంకించే విధంగా చేస్తుంది. మన కలవరం ఆయన నమ్మకత్వాన్ని ప్రశ్నించే విధంగా చేస్తుంది. మన కలవరం ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. మన కలవరం ఆయన సిగ్గుపరుస్తూ ఉంటుంది. మన కలవరం ఆయన దుఃఖపరుస్తూ ఉంటుంది. ప్రియ శ్రోత, ఈ దినాన్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటా ఉన్నారో నాకు తెలియదు. అయితే ఒక ప్రశ్న, ఖచ్చితంగా మీ అంతరంగాల్లో కలవరం లేదు అంటే అది కళ్ళవుతుంది, అంటే అబద్ధం అవుతుంది. ఒకవేళ ఏ కలవరమైతే మీ జీవితాన్ని ఇబ్బంది పెడతా ఉందో ఆ కలవరాన్ని ఒక ప్రక్కన ఉంచండి. దేవుడు మీతో మాట్లాడుతూ అన్నమాట, విశ్వసించువాడు కలవరపడ్డు అని. శ్రోతలు, అనేక మంది సేవకుల ద్వారా నిరంతరం ఏదో ఒక రూపంలో వాక్యం వింటా ఉన్న మనం, విశ్వాసులం అని పిలువబడే మనం కలవరపడుతున్నామండి అంటే మనం చేస్తూ ఉన్న పొరపాటు ఎంత భయంకరమైందో కదా. నోవా గారు ఇంకెంతకాలం ప్రభువా అనలేదు ఓడలో. నోవా గారు బయటకు వచ్చేయమంటారా అని అడగలేదు ఓడలో నుంచి. నోవా గారు చిరాకు పడలేదు. నోవా గారు ఇంకేదో చేయలేదు. దేవుడు చెప్పేంతవరకు ఆగారు. ఆయన చెప్పినప్పుడు వచ్చారు, గొప్ప మేలు చూశారు. మన జీవితాల్లో కూడా అలా జీవించాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నమ్మకత్వాన్ని చూపించే దేవుడు నా దేవుడు అనే విషయం నాకు అర్థమైతే మనం చేయాల్సిన పని. నోవా గారి కుటుంబం ఏం చేసింది? భూమి మీద ఒక్కళ్ళు మాత్రమే విశ్వాసులు, ఇంకెవరు లేరు. కానీ వాళ్ళు దేవుని గురించి సాక్ష్యం చెప్పారు ధైర్యంగా. మరంతే కదా, అందరూ నశించిపోయారు, కుటుంబం రక్షించబడింది, ఒక్కళ్ళే కుటుంబం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలాంటి వాడో మనం చూసాం. అలాంటి వారి మధ్య సాక్ష్యం కలిగి జీవించడం సాధ్యమేనా? సాధ్యమైంది. వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారు, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ. దేవుడు మనల్ని పిలుస్తూ ఉంది, మీరు ఒక్కళ్ళైనా చాలు నిలబడండి. ఆయన ఇచ్చే వాగ్దానం హెబ్రీ పత్రిక 13 మనకు తెలుసు, ఆయన విడువడు ఎడబాయడు అనే మాట. సో దేవుడు తీర్పు తీర్చేది మనకున్న పాపులారిటీని బట్టి కాదు, మనకున్న నమ్మకత్వాన్ని బట్టి. దేవునికి కావాల్సింది ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కావాలి.
ఈ దినాన్న కుటుంబంగా మనం ఎటువంటి సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాం? కలవరాలు పెట్టుకొని కంగారు పడుతుందామా? లేక చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేదండి అంటూ పరిస్థితులు మీదకి నెట్టేద్దామా? లేకపోతే మన వైపు చూసుకొని దీనంతటి కారణం నేనే అని మనం నిందించుకుందామా? ఇవేవి కూడా మనల్ని తప్పించలేవు. దేవుడు ఆశపడతా ఉంది నష్టాల మధ్య, కష్టాల మధ్య, శ్రమల మధ్య నమ్మకత్వాన్ని కలిగి సాక్షిగా బతకమని. ఆ సమయంలో ప్రశ్నించేది విశ్వాసాన్ని అయితే అది కలవరపడుతూ ఆయన వెంబడించలేదు. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం అనేది నోవా జీవితం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఎదురు చూశారు దేవుని మాట కోసం, తొందరపడి నిర్ణయం తీసుకోలేదు, ఆయన చెప్పిందే చేశారు, ప్రశ్నించలేదు, విడిపించబడినప్పుడు ఆరాధించారు, ఒక్క కుటుంబమే ఉన్నా ధైర్యంగా సాక్షులుగా నిలబడ్డారు, కలవరపడలేదు. ఆ కుటుంబం ఈరోజు ఆదర్శవంతమైన కుటుంబం అయింది. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనం విని, మాట్లాడి, చదివి మర్చిపోయే వాళ్ళగా ఉంటున్నామా? విన్న వాక్యానికి లోబడే వరకు ఉంటున్నామా? లోబడే కుటుంబం నోవా గారి కుటుంబం అయితే, విని కూడా లోబడిన కుటుంబం ప్రళయంలో నశించిపోయిన వారి కుటుంబాలే అయితే మన కుటుంబం ఎలా ఉండబోతా ఉంది? ఆలోచించుకొని మనం కూడా సరి చేసుకొని ఆయన సమయం కోసం కనిపెడుతూ ఆయన మాట మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతూ కలవరపడకుండా మనం ముందుకెళ్ళడానికి ఆ ప్రభు మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. తిరిగి మరొక వారం అలా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.